నేను నార్మల్ ఖాళీ ఉన్నానండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఆయన చేసిన సంక్షేమం, మంచి పనులు పేద ప్రజలకి బాగా అందాయి, పేద ప్రజల్లోకి బాగా వెళ్ళింది. దానివల్ల మళ్ళీ పేద ప్రజలు ఆయన్నే ఎన్నుకొని ఆ సంక్షేమం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటున్నారు. 100 పార్టీలు వచ్చినా ఆయన్ని కొట్టలేరండి. ఆయన అంటే భయం కాబట్టే కదా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కానీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడం కానీ. 2014లో జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు, అది చేస్తా అన్నాడు. చెప్పినవి చేయలేదు. ఆ రోజు ఏమన్నా పవన్ కళ్యాణ్ అడిగాడా చంద్రబాబు నాయుడిని? ఆ రోజు అడగలేదు. 2019లో మళ్ళీ పోటీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పడేడ్చాడు కొన్ని రోజులు, మళ్ళీ పోయి అదే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ రోజు దూషించుకున్నది వాళ్ళే, తిట్టుకున్నది వాళ్ళే, మళ్ళీ వాళ్ళతోనే పొత్తు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. దారుణంగా, అతి దారుణంగా మాట్లాడారు. ఈ రోజు పోయి ఆయనతోనే కుమ్మక్కై మళ్ళీ ఆయనతోనే పొత్తు పెట్టుకొని ఒక మనిషిని ఓడించడానికి ఇంత కష్టపడుతున్నారంటే ఆ మనిషి ఎంత శక్తివంతుడు అనేది మనం గ్రహించాలి. అసలు మెయిన్ థింగ్ అసలు చాలా బాహుబలి 151 వచ్చాయి కదా 2019లో. 151కి తగ్గవు అనుకుంటున్నా అండి నేనైతే. ఇంకా పెరగడమే గానీ తగ్గవు పక్కా. డెవలప్మెంట్ జీరో అనే దానికి నేను ఒప్పుకోనండి. ఒక్కసారి వెళ్ళి చూడండి ఎలా డెవలప్మెంట్ చేయండి. ఫిషింగ్ హార్బర్స్ కానీ మొత్తం చూస్తే రోడ్స్ లేవంటారు. రోడ్స్ ఒకసారి చూడండి వెళ్ళి ఏపీలో. స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ ఒకసారి చూస్తే అంతకుముందు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి. అంతకుముందు స్కూళ్ళల్లో చదివే పిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలంటే చెట్లలో పుట్లలో పోయేవాళ్ళు వాష్రూమ్స్ లేక. ఈ రోజు ఒక మాల్లో లేనటువంటి వాష్రూమ్స్ కూడా అక్కడ స్కూళ్ళల్లో ఉన్నాయి. ఫుడ్ పిల్లలకి, అది సంక్షేమం కాదా? ఆ డెవలప్మెంట్ కాదా? ఒక ఐటీ కారిడార్ వచ్చి ఐటీ హబ్బులు వస్తేనే సంక్షేమమా? అట్లా అనుకుంటే 20-30 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు హైదరాబాద్ ఇలా ఉంది. కానీ ఒక 5 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు, అందులో కరోనా టైంలో 2 సంవత్సరాలు పోయినాయి. ఈ 3 సంవత్సరాల్లోనే అయిపోదు కదండి డెవలప్మెంట్ అనేది. డెవలప్మెంట్ కి టైం పడుతుంది, చూసుకో. టైం ఖచ్చితంగా, ఎవరికైనా టైం కావాలి కదండి. గవర్నమెంట్ తరఫు నుంచి ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ సెక్టర్ లో నుంచి కొడదామనంటే ఏదో పక్క రాష్ట్రం వెళ్ళడం తప్పితే సొంత రాష్ట్రాల్లో ఛాన్స్ లేదు కదా. కనీసం ఐటీ కారిడార్ అనేది గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు అంటున్నారు. సచివాలయ ఎంప్లాయీస్ 2.5 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదా? అది ఒకటే కదా, ఇంకేం తెలియదు కదా. వాలంటీర్లు, సచివాలయ ఎంప్లాయీస్, కంపెనీస్, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, వాలంటీర్లు అసలు వాల్యూబుల్ అని అంటారా? నచ్చకపోతే చేయరు కదండి. ఇప్పుడు నాకు వాలంటరీ జాబ్ నచ్చకపోతే నేను చెయ్యను కదా. 5,000 వస్తున్నాయి అంటున్నారు. హైదరాబాద్కి వస్తాడు, ఏదన్నా జాబ్ చూసుకుంటాడు, నార్మల్ జాబ్. ఐటీ గురించి మాట్లాడలేదు, నార్మల్ జాబ్ చూసుకుంటాడు. ఎంత వస్తాయి? 10,000, 12,000 వస్తాయి. ఇక్కడ నువ్వు హాస్టల్లో ఉండి రూమ్ రెంట్లు కట్టుకొని మొత్తం చేసుకొని నీకు మిగిలేదు ఎంత? అదే 5,000 కదా. అదే ఇంటి దగ్గర నువ్వు ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో వాళ్ళతో ఉంటే నీకు 5,000 మిగులుతుంది. ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్నావు, ఇక్కడికి వచ్చి టైంకి ఫుడ్ తినక కష్టపడవు కదా. ఏమో నెక్స్ట్ వస్తే ఇంకా పెంచుతాడేమో, 10,000 చేస్తాడేమో వాలంటీర్లకి. చెప్తాడండి. అది కరెక్టా కాదని కానీ కనీసం మీకు జీతం పెంచుతున్న వాళ్ళకి కూడా ఎక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ చేయలేదు. చేస్తాడండి, చెప్పకుండానే చాలా చేశాడు. చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిదీ.